ఒక్క నేత ఆకస్మిక మరణంతో జనం పోటెత్తారు. కడసారి చూపు కోసం పోటీ పడ్డారు. కన్నీటితో వీడ్కోలు పలికి చెమర్చిన కళ్ళతో ఇళ్లకు చేరారు. ఇదంతా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి. రాజకీయాల్లో గెలుపోటములు నాయకుడి ప్రజాదరణకు ఒక ప్రమాణం కావచ్చు. కానీ ప్రజల మనసుల్లో నాయకుడు ఎంత లోతుగా ముద్ర వేశాడో చెప్పేది చాలాసార్లు అతని అంతిమయాత్రే. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చిన దృశ్యాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడికి ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఎందుకు నివాళులర్పించారు? ఇది కేవలం భావోద్వేగ స్పందన, లేక ప్రజలతో ఆయనకున్న అనుబంధానికి నిదర్శనమా? ప్రజలు ఎందుకు అంతగా ఆరాధించారు? ఈ ప్రశ్నలే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పెద్ది సుదర్శన్ రెడ్డిని రాజకీయంగా చూసిన వారు ఒక కోణంలో చూస్తే, ప్రజలు మాత్రం ఆయన్ని మరో కోణంలో గుర్తు చేసుకుంటున్నారు. ప్రజల్లో అంతటి స్థాయి ఆరాధన వెనుక చాలా కారణాలే ఉన్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయాలను కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితం చేయలేదు. నియోజకవర్గంలో పదవి లేకపోయినా ప్రజల మధ్యనే కొనసాగారు. కార్యకర్తలతో కుటుంబ సభ్యుల్లా మెలిగి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రామస్థాయి సమస్యల నుంచి రైతుల ఇబ్బందుల వరకు స్పందించే వ్యక్తిగా పేరు సంపాదించారు. వ్యక్తిగత పరిచయాలు, మానవీయ వైఖరి, అందుబాటులో ఉండే స్వభావం పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అందుకే ఆయన మరణాన్ని కేవలం ఒక రాజకీయ నాయకుడి మరణంగా కాకుండా తమ కుటుంబ సభ్యుని కోల్పోయిన బాధగా చాలామంది భావిస్తున్నట్లుగా అంతిమయాత్రలో స్పష్టంగా కనిపించింది. రాజకీయ నేతగా మాత్రమే కాదు, ఉద్యమ నేతగా కూడా చెరగని ముద్ర వేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అప్పటి టీఆర్ఎస్ తరపున ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన కార్యక్రమాల్లో భాగమయ్యారు. పార్టీ విస్తరణకు గ్రామ స్థాయిలో కృషి చేశారు. ఉద్యమ సమయంలో కార్యకర్తలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేశారు. పెద్ది ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖచిత్రం కాకపోవచ్చు, కానీ తన ప్రాంతంలో ఉద్యమాన్ని బలోపేతం చేసిన నాయకుడిగా చెప్పడం మరింత సముచితంగా ఉంటుంది. ప్రస్తుత రాజకీయాల్లో పదవి లేనప్పుడు చాలామంది నేతలు ప్రజలకు దూరం అవుతారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో స్థానికంగా వినిపించే అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్యనే కొనసాగారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కార్యకర్తలను వదిలిపెట్టలేదు. వ్యక్తిగత సంబంధాలను కొనసాగించారు. అందుకే ఆయన గెలిచిన ఎన్నికల కంటే ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధమే ఎక్కువగా గుర్తింపు తెచ్చిపెట్టిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒక నాయకుడి అంతిమయాత్రలో భారీ జనసందోహం కనిపించడం ఒక్కటే రాజకీయ బలానికి నిదర్శనం కాదు. అయితే అది ఖచ్చితంగా కొన్ని సంకేతాలు మాత్రం ఇస్తుంది. వ్యక్తిగతంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రజల్లో బలమైన ఆదరణ ఉంది. ఆయన పట్ల కార్యకర్తల నిబద్ధత కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. స్థానిక స్థాయిలో బీఆర్ఎస్కు కేడర్ బలం పూర్తిగా క్షీణించలేదనే భావన కలిగించవచ్చు. నాయకుడి వ్యక్తిత్వం పార్టీ సరిహద్దులను దాటి ప్రజలను ఆకర్షించిందనే అభిప్రాయం కూడా ప్రస్తుతం వ్యక్తమవుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీ వైపు 2 రకాల ప్రభావం చూపే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. కార్యకర్తల్లో భావోద్వేగ ఐక్యత పెరిగే అవకాశం ఉంది. ఆయన సేవలను గుర్తు చేస్తూ పార్టీ స్థానికంగా మరింత చురుకుగా మారే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే సానుభూతి అంశం కొంతమేర ప్రభావం చూపే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒక రకమైన పాజిటివ్ యాంగిల్. పెద్ది లేకపోవటం వల్ల బీఆర్ఎస్కి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఆయనలాగా ప్రజల్లో బలమైన వ్యక్తిగత సంబంధాలు కలిగిన నాయకుడి స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. స్థానిక నాయకత్వంలో ఏర్పడే ఖాళీని పార్టీ ఎలా భర్తీ చేస్తుందన్నది కూడా కీలకంగా మారనుంది. కార్యకర్తలను ఏకతాటిపై ఉంచడం పార్టీ ముందున్న ప్రధాన బాధ్యతగా కనిపిస్తుంది. ఏది ఏమైనా పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు నర్సంపేట ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కూడా తీర్చలేనిది. మరి ఆయన లెగసీని భార్య ముందుకు తీసుకెళ్తుందా, లేదా భవిష్యత్తులో ఆయన కుమారుడు తీసుకెళ్తాడా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.